హలో ఫ్రెండ్స్, మన భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయి. అయితే మన దేశంలో ఒక అందమైన రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్రం ఇప్పుడు భారతదేశంలోనే అత్యంత ప్రమాదకరమైన రాష్ట్రంగా పిలువబడుతుంది. అంతేకాదు, ఇక్కడి మార్కెట్లో అమ్మే వాటిని చూస్తే మీ కళ్ళు బైర్లు కమ్ముతాయి. అలాగే ఇక్కడి పెళ్లికి సంబంధించిన ఆచారాల గురించి తెలిస్తే ఏకంగా మీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ మధ్య కాలంలో ఈ రాష్ట్రం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడి అందమైన పర్వతాలు, దట్టమైన అటవీ ప్రాంతాలు, ఇక్కడి ఆచారాలు అన్నీ కలిపి ఈ రాష్ట్రం తనదైన గుర్తింపు పొందింది. ఆ రాష్ట్రం మరేదో కాదు, భారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన రాష్ట్రమైన నాగాలాండ్. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో నాగాలాండ్ రాష్ట్రం గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీ సపోర్ట్ గా నా ఈ వీడియోని లైక్ చేయండి చాలు. నాగాలాండ్ భారతదేశంలోని ఒక రాష్ట్రంగా 1963 డిసెంబర్ 1న ఏర్పడింది. అంతకుముందు నాగాలాండ్ ని నాగా హిల్స్ అని పిలిచేవారు. కొహిమా నాగాలాండ్ యొక్క రాజధాని. కానీ 1961లో దాని పేరు నాగాలాండ్ గా మార్చారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో దాదాపు ఇక్కడ 60 రోజుల పాటు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో మరణించిన వారి కోసం ఇక్కడ పెద్ద శ్మశాన వాటికను కూడా ఏర్పాటు చేశారు. నాగా అంటే కొండ జాతి వారు, అంటే పర్వతాలపైన నివసించేవారు అని అర్థం. ఇక్కడ మనకు నలువైపులా కూడా ఎక్కడ చూసినా పర్వతాలు మాత్రమే కనిపిస్తాయి. అలాగే ఇక్కడి ప్రజలు కూడా పర్వతాల మధ్య వారి నివాసాలను ఏర్పరచుకుంటారు. అంటే పర్వతాలు ఇక్కడ వారి జీవనంలో ఒక భాగం. అందుకే దీనికి నాగాలాండ్ అని పేరు పెట్టారు. నాగాలాండ్ యొక్క మొత్తం జనాభా దాదాపు 45 లక్షలు. ఇది భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువ. అయితే నాగాలాండ్ యొక్క మొత్తం భూభాగంలో 25% దట్టమైన అడవి ప్రాంతాలతోనే నిండి ఉంది. మీకు తెలుసా, ఈ నాగాలాండ్ లో 100కు పైగా తెగ ప్రజలు నివసిస్తున్నారు. అలాగే ప్రతి తెగకు వేరువేరు భాషలు, భిన్న సంస్కృతి సంప్రదాయాలు అనేవి ఉంటాయి. అయితే ఈ నాగాలాండ్ యొక్క అధికారిక భాష మాత్రం ఇంగ్లీష్. కానీ ఇక్కడ 15 లోకల్ భాషలు వాడుకలో ఉన్నాయి. ఇక్కడి వారిలో అధిక శాతం వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు. ఇక్కడ వరి, గోధుమ, మొక్కజొన్న ప్రధానమైనవిగా ఉన్నాయి. పూర్వకాలంలో ఇక్కడి మనుషులు జంతువుల చర్మంతో తయారు చేసిన వస్త్రాలు ధరించేవాళ్ళు. ఎముకలతో తయారు చేసిన దండలను ధరించేవారు. అయితే కొన్ని తెగల ప్రజలు ఇప్పటికీ కూడా ఆ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. నాగాలాండ్ లో ఆదివాసీలు ఎక్కువగా ఉండటం వల్ల వీరు చదువులో వెనుకబడి ఉన్నారు అని చాలా మంది భావిస్తారు. కానీ అది నిజం కాదు. షాకింగ్ విషయం ఏమిటంటే నాగాలాండ్ యొక్క ప్రస్తుత లిటరసీ రేట్ 90% ఉంది. ఇక నాగాలాండ్ లో నేటికి నరమాంసాన్ని తినే తెగలు చాలానే ఉన్నాయి. మీకు తెలుసా, అక్కడికి వెళ్ళడానికి సాధారణమైన మనుషులకి పర్మిషన్ లేదు. భారతీయులు కూడా నాగాలాండ్ కి వెళ్ళాలి అంటే ఇన్నర్ లైన్ పర్మిట్ ఖచ్చితంగా తీసుకోవాలి. నాగాలాండ్ లో అతిపెద్ద నగరం దిమాపూర్. దీనిని గేట్వే ఆఫ్ నాగాలాండ్ అని పిలుస్తారు. నాగాలాండ్ లో ఉన్న ఏకైక విమానాశ్రయం కూడా ఈ దిమాపూర్ ఊరులో ఉంటుంది. భారతదేశంలోనే కాకుండా ఈ దిమాపూర్ లో ఉండే మార్కెట్ కేవలం ప్రపంచంలో అంతటా చాలా ఫేమస్. ఇక్కడి మార్కెట్ లో కనిపించే కొన్ని దృశ్యాలను చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ కి గురవుతారు. వాటిని చూశాక మీకు ఇండియాలో ఉన్నామన్న ఫీలింగ్ అస్సలు కలగదు. ఎందుకంటే ఇక్కడ కుక్కల నుండి కప్పల వరకు అన్ని జంతువుల మాంసాలను అమ్మకానికి ఉంచుతారు. ఇక్కడి ప్రజలు కుక్కల మాంసాన్ని ఎంతో ఇష్టంగా తింటారు. ఇవే కాకుండా ఎలుకలు, పిల్లులు, అనేక రకాల జంతువులను ఇక్కడ విక్రయిస్తారు. దాదాపు 80% నాగాలాండ్ ప్రజలు క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారు. అలాగే మిగిలిన 15% హిందూ, ముస్లిం, జైన మతాన్ని ఆచరిస్తున్నారు. ఇక ఈ రాష్ట్రం యొక్క ఎత్తైన శిఖరం పేరు మౌంట్ సారామటి. ఇక ఇది సముద్ర మట్టానికి 3800 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ మరో వింత ఆచారం ఏమిటంటే కొన్ని తెగల ఆడవారు పెద్ద మనిషి అవ్వగానే తనకు ఒక ప్రత్యేకమైన గదిని ఇస్తారు. తర్వాత ఆమె తనకు నచ్చిన మగవాడితో శారీరకంగా సంబంధం పెట్టుకోవచ్చు. దీనికి ఆమె తల్లిదండ్రులు కూడా అభ్యంతరం చెప్పరు. కానీ ఆమె గర్భవతి అయితే మాత్రం ఆ వ్యక్తిని తప్పక పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ కొన్ని తెగల అమ్మాయిలు ఇంటికి వెళ్ళినప్పుడు అత్తగారింటి దగ్గర నుండి మగవాడితో శారీరక సంబంధం పెట్టుకోవచ్చు. అంతేకాదు ఆమె భర్త కూడా భార్య వచ్చే వరకు వేరే అమ్మాయితో ఎంజాయ్ చేయవచ్చు. మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో లోంగువా అనే ఒక గ్రామం ఉంది. ఇక్కడ నివసించే ప్రజలలో 2 దేశాల పౌరసత్వాలు కలిగి ఉన్న చాలా మంది ప్రజలు ఉన్నారు. మొత్తం నాగాలాండ్ లో
అత్యంత డేంజరస్ జాతి అయిన తెగ జాతి ప్రజలు ఈ గ్రామానికి దగ్గరలోనే ఉంటారు. ఒకప్పుడు వీరు ప్రక్క గ్రామాలపై దాడి చేసి వారిని చంపి వారి పుర్రెలను తీసుకువచ్చి వారి గ్రామంలో ఇలా ఆరుబయట వ్రేలాడదీసేవారు. ఎవరైతే ఎక్కువ పుర్రెలను తీసుకొని వస్తారో అతనిని తమ తెగ యొక్క నాయకుడిగా నియమించేవారు. అలాగే ఆ తెగలోనే అందమైన అమ్మాయినిచ్చి వివాహం చేసేవారు. కానీ ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం ఈ ఆచారంపై నిషేధం విధించింది. మీరు ఈ రాష్ట్రానికి సంవత్సరంలో ఎప్పుడు వెళ్ళినా అక్కడ ఏదో ఒక పండుగ జరుపుతూనే ఉంటారు. అందుకే ఈ రాష్ట్రాన్ని ల్యాండ్ ఆఫ్ ద ఫెస్టివల్ అని కూడా పిలుస్తారు. వాటిలో హంబుల్ ఇక్కడ ముఖ్యమైన పండుగ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ గా నా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.